హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. రామభక్తుడు రామదాస్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన అస్తమానం భార్యను పిలిచి, నేను వైకుంఠం వెళ్ళిపోతున్నానోయ్, విమానం వచ్చేసిందనేవాడు. ఆమె ఇలాగే అంటుంటారు, వయసు అయిపోయింది కదా అనుకుంటుంది. సరే సరే అని ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజున నిజంగానే వైకుంఠం నుంచి విమానం రానే వస్తుంది. నిన్ను సశరీరంగానే రాముల వారు తీసుకుని రమ్మన్నారని ఆయన చెయ్యి పట్టుకుని విమానంలో ఎక్కించుకుంటారు. ఆయన భార్యను పిలిచి, ఏమోయ్, విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళుతున్నా, త్వరగా రా, ఇద్దరం వెళ్ళిపోదాం అని పిలుస్తాడు. ఆవిడ ప్రతిరోజు ఉండే సంతే కదా అని, నేను అన్నం వండుతున్నానండి, మీరు వెళ్ళిరండని అంటుంది. అప్పుడు ఆయన, ఎవరి కర్మ వారిది అని ఆయన ఎక్కి వెళ్ళారు. ఊరి ప్రజలు అందరూ రామదాసుకు జై, శ్రీరామచంద్రమూర్తికి జై అని అరుస్తూ గోలగోల చేస్తుంటారు. ఇంతలో ఆవిడకు అనుమానం వచ్చి బయటకు వస్తుంది. రామదాసు రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆవిడేమో నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తుంటుంది. ఆ క్షణంలో రాముల వారు, నువ్వు విచారించకు, రామాలయాన్ని రక్షించగలిగేలా నీ కొడుకును సిద్ధం చేసిన తరువాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానని పలుకుతాడు. జై శ్రీరామ్. మనం కూడా ఆ రామనామంతో మోక్షాన్ని పొందుదాం మిత్రమా. జై శ్రీరామ్. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.